దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినటానికి మరి సిద్ధపడి వాక్యాన్ని వింటున్నారు వారికి, ఈ గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని యందు పిల్లరా, ఈ రీతిగా ఈ గ్రామంలో ఇలాంటి సభలు జరగటం నిజంగా ఈ గ్రామానికి చాలా ఆశీర్వాదం, దీవెనకరం. ఈ వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరూ కూడా చాలా ధన్యులు. ఎందుకంటే దేవుని వాక్యము మనుషులను బ్రతికిస్తుంది అని 119వ కీర్తన 50వ వచనంలో చెప్తారు. దేవుని వాక్యము మనను జీవింపచేస్తూ ఉంటుంది. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో అనుకుంటాను, అక్కడ చెప్తుంటాడు. దేవుని యందు ప్రియులరా, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినటానికి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మీరందరూ చాలా ధన్యులు. మీ అందరికీ దైవాశీస్సులు. ఇప్పటి వరకు పాటల ద్వారా మనం దేవుణ్ణి స్తుతించాం, అలాగే స్తుతి ఆరాధన ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించుకున్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఈ గ్రామంలో ఈ సువార్తను ప్రకటించబడుచుంటుండగా మనందరం కూడా శ్రద్ధగా దేవుని కార్యం కొరకు వీక్షిద్దాం. దేవుని వాక్యాన్ని ఆసక్తితో మనందరం కూడా ఆలకిద్దాం. మంచిది. మరి ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మరి పాస్టర్ శ్రీనివాస్ నాయక్ గారు, వారి సంఘ సభ్యులు మరి ఎంతో దేవుని సేవ పట్ల కార్యదక్షత కలిగినటువంటి వారు, మరి దేవుని ప్రేమతో నింపబడినటువంటి వారు, అనేక ఆత్మల పట్ల భారము కలిగినటువంటి సేవకులు. మరి వారు ఈ రీతిగా ఈ గ్రామంలో ఇలాంటి సభలను ఏర్పరచటం, మరి ఈ గ్రామానికి చేరి వచ్చిన వారందరూ కూడా దీవెనకరంగా ఉన్నది. అలాగే దేవుడు వారిని ఇంకా బలంగా వాడుకోవాలని కాంక్షిస్తూ ఉన్నాను. మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మూలవాక్యం గనక తదుపరి వచనాలు మీరు చదివి సహాయం చేయవచ్చు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం వేడుకుందాం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయాన్ని అర్థించుదాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ శూన్యములో ఈ అఖిల బ్రహ్మాండమంతటి నిర్మించి మీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నటువంటి యేసయ్యా, మీ మహిమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. శూన్యములో ఈ అఖిల బ్రహ్మాండమంతటిని కూడా కేవలం మీ యొక్క నోటి మాట మాత్రము చేతనే నిర్మాణము చేసి మీ మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నటువంటి సర్వ సృష్టికర్తవైన త్రియేక దేవుడివైన యేసయ్యా, మీ మహిమగల పాదాలకు లెక్కించలేని కోట్ల 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 స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ తిమ్మాయిపాలెం గ్రామాన్ని మీరు ప్రేమించి మీ దాసులు శ్రీనివాస నాయక్ గారిని మీరు ప్రేరేపించి అనేకులను రక్షణలోనికి నడిపించాలనే భారంతో ఈ 3 దినాలు నాయన ఈ కూడికలను ఏర్పాటు చేసి ఉండగా, ఆనాడు పెంతెకోస్తను పండుగ దినము నాడు మేడ మీదికి దిగి వచ్చినట్లుగా మోషే చేత నిర్మించబడిన ప్రత్యక్ష గుడారము మీదికి మీరు దిగి వచ్చినట్లుగా, కర్మేలు కొండ మీదికి ఏలియా ప్రార్థించగానే కర్మేలు కొండ మీదికి మీరు దిగి వచ్చినట్లు, సినాయి కొండ శిఖరమునకు ఎక్కగానే నా ప్రభువా సినాయి కొండ మీదికి మోషే ఎక్కినప్పుడు మీరు దిగి వచ్చినట్లు, ప్రభువా తండ్రి తిమ్మాయిపాలెం గ్రామంలో జరుగుచున్న ఈ సర్వసత్య సభల్లోనికి కూడా మీరు దిగిరండి నాయన. మీరే నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభువా, రక్షణ లేని వారు రక్షణ పొందునట్లును, రక్షణ పొందిన వారు సర్వ సత్యమును గ్రహించి సర్వ సత్యములో ప్రతిష్ఠించబడినట్లును, సర్వ సత్యములో ఉన్న నీ ప్రజలు సంపూర్ణ సిద్ధి వైపు, మీ సంకల్పానుసారమైన సేవ వైపు సాగిపోవున్నట్లు మీరు దిగిరండి నాయన, దిగిరండి ప్రభువా. మీరే మాతో, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు. ఆటంకాల, అవరోధాలు నీ వాక్యోపదేశమునకు, ఆత్మల రక్షణకు నాయనా ప్రభా ఆటంకాలు కలిగించే సకల అంధకార దురాత్మలను, అంధకార శక్తులన్నిటినీ, అవి ఎక్కడనున్న వాటిని, వాటి క్రియలన్నిటినీ నజరేయుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దేవా, మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడి నీ ఘనమైన కార్యముని ఇక్కడ మీరు జరిగించమని అయ్యా మీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీ దాసుడు దీనుడు, అల్పుడు, అపాత్రుడు, అయోగ్యుడు మీరే కనికరించి మీ ఆత్మాభిషేకము, వాక్యాభిషేకము, మీ నూతన సత్య వాక్య ప్రత్యక్షతల చేత నింపి మీరే నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడి మీ పాత్రగా వాడుకొనుమని, ఈ సభలు మీ నామానికి మహిమకరంగా, అనేకులకు రక్షణార్థకరంగా చేరి వచ్చిన బిడ్డలకు శబ్ద యంత్రం ద్వారా వాక్యం వింటున్న వారికి, గ్రామ పెద్దలకు, ప్రజలందరికీ దీవెనకరంగా చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు అర్పిస్తూ చేసిన ప్రార్థన మీరు అంగీకరించి ఆమేన్ అని పలికినారని విశ్వసిస్తూ స్వతంత్రించుకుంటూ త్రియేక దేవుడు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధిపతి, సర్వాధికారుడు. సొలొమోను మహారాజు ఈ దేవుణ్ణి గూర్చి ఒక మాట చెప్పాడు. సొలొమోను రాజు మందిరాన్ని కట్టిన తరువాత ఆ మందిరము దగ్గర ప్రతిష్ఠిత కార్యక్రమం జరిపే ముందు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏమన్నాడు అంటే, దేవుని యందు పిల్లరా, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను
పట్టజాలవు అన్నాడు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశమే కాకుండా ఇలాంటి ఆకాశాలు చాలా ఉన్నాయి. ఆ ఆకాశాలన్నీ కూడా ఆయనను పట్టజాలవట. అంత గంభీరుడు ఆయన. అంత గంభీరుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ఆ దేవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడై వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి ఆయన దేవుడు గనక నోరు తెరిచి మాటలు చెబుతూ ఉంటే, ఆ దినాలలో ఆ కాలంలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అనేకులు ఆయన మాటలను సరిగా వినలేదు. ఆయనను నిరాకరించారు, తృణీకరించారు. దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడే ఒక నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడుతుంటే, ఆయన ప్రతి మాట అమృతవాక్యే. దేవుని యందు ప్రియులరా, మహా జ్ఞానవంతులు ఆయన చెప్పే మాటలు విని ఆశ్చర్యపోతుండేవారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు బోధలను, ఆయన మాటలను విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఈయనకి ఈ జ్ఞానము ఎక్కడిది? ఇంత చక్కగా ఈయన మాట్లాడగలుగుతూ ఉన్నాడు అని ఆ దినాలలో అందరూ యేసు ప్రభువారు మాటలు విని ఆశ్చర్యపోతూ ఉండేవారు. దేవుని యందు ప్రియులారా, దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 47వ వచనము మనము చూస్తే 47-48 వచనాలు, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిది. అది దేవుని దేవాలయం. ఆ దేవాలయములో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రవీణులు ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు, అప్పటికి ఆయన వయసు 12 ఏళ్లే, జస్ట్ టీనేజ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా చిన్న వయసులోనే ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే, దేవుని యందు ప్రియులారా, ఆయన మాటలకు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. మరియా యోసేపులు కూడా, మా కుమారుడేంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అని కన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవాళ్ళు, జ్ఞానులు ఆశ్చర్యపోయేవారు. దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదివితే, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండి. ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం. ఆయన బోధ చేస్తుంటే కూడా ఆ బోధకు ఆశ్చర్యపోయారట. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే,
ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన మాటలు ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం. దేవుని యందు ప్రియులరా ఆయన క్రియలు కూడా ఆశ్చర్యమే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక పెళ్లికి పిలువబడతారు. ఆయన శిష్యుడు. ఆ కాలంలో ఆ యూదులలో ఉన్న ఆచారం ఏంటంటే పెళ్లికి ద్రాక్షరసం పోస్తారు, వాళ్ళు తాగుతారు. పిలువబడిన అతిథులు చాలా మంది ఉన్నారు. ద్రాక్షరసం అయిపోయింది, పరువు పోయేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే యేసు ప్రభువారి యుద్ధకు ఆ వార్త చేరింది. అక్కడ రాతితో చేయబడిన పెద్ద పెద్ద బాణలు ఉన్నాయి 6. దాని నిండా నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపారు. ఆ నీళ్ళన్నీ ద్రాక్షరసం అయిపోయాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయారు ఈ క్రియ చూసి. ఇది మొట్టమొదటి సూచక క్రియ యేసు ప్రభువారు చేసింది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచె. నీళ్లు ద్రాక్షరసం అయిపోవటం చాలా ఆశ్చర్యం. దేవుని యందు ప్రియులరా యేసు మాటలు ఆశ్చర్యం, యేసుని బోధలు ఆశ్చర్యం, యేసుని క్రియలు ఆశ్చర్యం. దేవుని యందు ప్రియులరా ఆయన మనసు కూడా ఆశ్చర్యమే. చిన్న విషయం చెప్తాను, వినండి. ఈ విషయం చెప్పేటప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దేవునికి భవిష్యత్తు తెలుస్తుందా తెలీదా? మానవులమైన మనకు తెలియదు. ఇంకాసేపటికి ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. రేపేం జరుగుతుందో తెలియదు. మనుషులం కాబట్టి మనకు అన్నీ తెలియకపోవచ్చు. కానీ దేవునికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది తెలుసా తెలీదా అంటే తెలుసు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారి 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు, ఆయన యేసును సిలువ వేయటానికి అప్పగిస్తాడు కదా. ఈ శిష్యుడు నన్ను సిలువ వేయబడటానికి అప్పగిస్తాడు అనే సంగతి ముందుగానే తెలుసా? దేవునికి తెలియదా? తెలుసు. ముందుగా తెలిసినా గాని తనను శిష్యునిగా తీసుకోవటానికి ఆయన అంగీకరించాడు. అంటే ఎంత గొప్ప మనసు. ఇప్పుడు మానవులమైన మనం ఆలోచించేద్దాం. పలాని వ్యక్తి నాకు ద్రోహం చేయబోతున్నాడు అని ముందుగా మీకు తెలిసిందనుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, వీడు నాకు ద్రోహం చేయబోతున్నాడు అని పక్కా సమాచారం మీకు తెలిసింది. వాడిని దగ్గరికి రానిస్తారా? కొరడాలతో కొడుతుంటే, పొలాన్ని నాగలి పెట్టి దున్నితే పొలం పెచ్చులుగా నేల నెరవిడుస్తుందో, యేసుని శరీరం కొరడాలతో కొడుతుంటే ఆ మాంసం మొక్కలు ఎగిరి కింద పడుతున్నాయట. అంతగా హింసించబడే పరిస్థితి. చేతులకు కాళ్లకు శీలలు నాటటం. ఆ రోమా సైనికుడు బల్యంతో ప్రక్కలో పొడిస్తే ధారగా రక్తం కారటం. ఇంత శ్రమకు ఇప్పుడు అప్పగించేది ఎవరయ్యా అంటే ఆయన శిష్యుడే. ఇలాంటోడా నేను శిష్యునిగా తీసుకునేది? ఈ విశ్వాస ఘాతకుండా నేను శిష్యునిగా తీసుకునేది? ఈయన దగ్గర కూడా రానియకూడదు అనుకున్నాడా యేసయ్య?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ రాత్రి దేవుడు రేపు సిలువ వేయబడతాడనగా, ఈ రాత్రి దేవుడు ఆయన గెత్సెమని తోటలో బాగా ప్రార్థనలో ఉంటాడు. చెమట పడితే ఈ చెమట రక్తపు బిందులుగా మారిపోతున్నాయి. అంత వేదనలో ఉన్నాడు ఆయన. ఆ రాత్రి సమయంలో ఇస్కరియోతు యూదా రోమా సైనికులు తీసుకొని వచ్చేసాడు. నేను అప్పగిస్తాను ఆయనని. 30 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు. రోమా సైనికులతో పాటు ఈ ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు 3.5 సంవత్సరాలు యేసయ్య దగ్గర భోజనం చేశాడు. ఆయన వలన బతికాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్టు నడిచాడు. ఆయన సాహచర్యంలో ఉన్నాడు. ఇప్పుడు యేసును సిలువ శ్రమకు అప్పగించటానికి రోమా సైనికులు దగ్గరుండి తీసుకొచ్చాడు. సరే, ఆ సమయంలోనైనా, ఎరా బాబు, నీకు ఏం ద్రోహం చేశాను రా? 3.5 సంవత్సరాలు కొడుకును పోషించినట్టు పోషించాను కదా, ప్రేమను పంచాను కదా, దానికి ప్రతిఫలంగా నన్ను హింసించబడటానికి నువ్వు అప్పగిస్తున్నావు, విశ్వాస ఘాతకుడా అన్నాడు యేసయ్య. ఏమన్నాడు తెలుసా అండి? చెలికాడా. ఏమని పిలిచాడు? స్నేహితుడా. ఎంత ప్రేమ ఆయనకి! చూద్దాం, మీరు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనం నుండి మనం చూస్తే, వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన్ను పట్టుకున్నారు. అరెస్ట్ చేసేశారు, వేశారు రోమా సైనికులు. ఆ సమయంలో కూడా యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదాన్ని ఏమని సంబోధిస్తున్నారు? ఓరి దుర్మార్గుడా, దుష్టుడా, చెలికాడా అన్నాడా? ఏమన్నాడు? ఏమన్నా ఆయన కోపడినట్టున్నాడా? ఏమన్నాడు ఆయన? చెలికాడా అని పిలుస్తున్నాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, నమ్మిన బంటు ప్రాణం తీసే వ్యక్తి కన్నులు ఎదుట ఉన్నా కూడా, నమ్మిన బంటు అని ఎందుకన్నానంటే, డబ్బులు సంచి కమిటీలో ఎవరి దగ్గర ఉంచుతారండి? ఒక కమిటీ ఉంది. ట్రెజరర్ పోస్టు, కోశాధికారి పోస్ట్ ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వ్యక్తికే ఇస్తారు. ఇతను నమ్మకస్తుడంటే అతనికి డబ్బుల బాధ్యత అప్పగిస్తారు. ఈ 12 మందిలో కోశాధికారి పోస్ట్ ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యూదాకే. అంటే నమ్మిన బంటు ఇప్పుడు ప్రాణాలు తీయటానికి వచ్చేసాడు. అలాంటి వ్యక్తిని కూడా ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, యేసుప్రభు వారు చెలికాడా, స్నేహితుడా, నన్ను పట్టించడానికి వచ్చావు కదా, కానీ నువ్వు వచ్చిన పని అంటున్నాడు. అంటే ఈ రాత్రి వేళ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యేసుని మాటలు ఆశ్చర్యం, యేసుని బోధలు ఆశ్చర్యం, యేసుని క్రియలు ఆశ్చర్యం. అంతేకాదు, ఆయన మనసు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకసారి పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. అమ్మాయి పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తా ఉంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసే స్త్రీ దొరికితే ఆమెను బజార్లోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞ. సరే, ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. అయ్యా, ఏమైనా పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం, మరి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి ఏమైనా చంపాలి, మరి ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి అన్నారు యేసయ్యని. అప్పుడు యేసు కింద ఏదో రాసుకుంటూ ఉన్నాడు నేల మీద. మేము అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవేంటి? ఏదో రాసుకుంటున్నావు, దీనికి సమాధానం చెప్పు అని రెట్టించి అడుగుతున్నారు. అప్పుడు యేసు అన్నాడు, మీలో పాపము లేదని ఎవడైనా భావించుకుంటున్నట్లయితే పాపం లేనుడు ముందు వచ్చి అమ్మాయి మీద రాయేయండి అన్నాడు. పాపం లేనుడు ఎవడున్నాడు అక్కడ?
అందరూ పాపులే. ఇక ఎవడి పాపాలు వాడు కనబడి ఒకరి వెంట ఒకరు అందరు వెళ్ళిపోయారు. దేవుని యందు ప్రియులారా, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పును మనము ఖండిస్తాం, శిక్షించాలనుకుంటాం. కానీ యేసు మనసు ఎలాంటిదంటే, తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ అలా తప్పులు చేసే వారిని కూడా క్షమించి ప్రేమించే మనసు యేసుని మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనసు ఆశ్చర్యం. యేసు క్రీస్తు ప్రభు వారిని గూర్చి ప్రతి ఒక్కటి ఆశ్చర్యమేనండి. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకున్న బిరుదములలో ఒకానొక బిరుదం ఏమిటి? ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, హల్లెలూయా. విషయం ఏమిటి అంటే, ఆయన మాటలు, బోధలు, క్రియలు, మనసు ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే. ఆ ఆశ్చర్యకరుడు, ఆ సర్వ సృష్టికర్త, ఆకాశ మహాకాశములు పట్టని అతి గంభీరుడైన దేవుడు ఈ భూమి మీదకి రక్త మాంసాల్లో పాలిభాగస్తుడై వచ్చి నోరు తెరుస్తుంటే అత్యధికులు వినటం లేదు. ఇది ఆశ్చర్యం. ఈరోజు తిమ్మైపాలెం గ్రామంలో కూడా యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వార్త, సువార్త దేవుని యందు ప్రియులారా సర్వసత్య సభల ద్వారా ఏర్పాటు చేయుచున్నామని ప్రకటించబడినప్పటికీ, లేదా ఈ శబ్దయంత్రం ద్వారా ప్రకటించబడుతున్నప్పటికీ అనేకులు దేవుని వాక్యము వినాలని దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఆ రోజుల్లో అంటే దాదాపు 2022 సంవత్సరాల క్రితం, దాదాపు అంటున్నాను, ఏ దేవుడు ఈ అఖిల బ్రహ్మాండాన్ని నిర్మించి నిర్వహిస్తూ ఉన్నాడో ఆ వాక్యమై ఉన్న దేవుడు నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చి నోరు తెరచి మాట్లాడుతుంటే అనేకులు ఆయన మాటలను వినలేదు. దేవుని యందు ప్రియులారా కొద్ది మంది మాత్రం ఆయన మాట విన్నారు. ఈ రాత్రి వేళ దేవుడు అదే విషయాన్ని ఇప్పుడు ఆయన తేటగా చెప్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి మూలవాక్యంలో 2 వర్గాల ప్రజలు మనకు కనబడతా ఉన్నారు. మనం చదివిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో మనము అక్కడ చదివిన వాక్యం ఏమిటి అంటే, మరలా చదువుతున్నాను, సిలువను గూర్చిన వార్త ఒక వర్గం ఎవరయ్యా అంటే నశించుచున్నవారు. ఎవరికి వెర్రితనంగా ఉందటండి? చెప్పాలి మీరు, ఎవరికి వెర్రితనంగా ఉందట? నశించుచున్నవారు. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న విషయం. మరొక వర్గం ఉంది అదే వచనములో. వీళ్ళెవరయ్యా అంటే రక్షింపబడుచున్నటువంటి వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో 2 వర్గాల ప్రజలను మనము చూడగలుగుతున్నాం. ఒకరేమో నశించుచున్నటువంటి వారు, మరొకరేమో రక్షింపబడుచున్నటువంటి వారు. మరొకరేమో రక్షింపబడుచున్నటువంటి వారు. ఒకరేమో నశించుచున్నటువంటి వారు, మరొకరేమో రక్షింపబడుచున్నటువంటి వారు. దేవుని యందు 2 వర్గాల ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఒకరేమో నశించుచున్నటువంటి వారని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరొక వర్గం రక్షింపబడుచున్నటువంటి వారు. ఈ నశించిపోవచ్చున్న వారికి యేసుక్రీస్తు ప్రభు వారు వేయబడినటువంటి సిలువ ఉంది కదా, ఆ సిలువను గూర్చిన వార్త అది ప్రకటిస్తుంటే
దాన్ని తెలియజేస్తూ ఉంటే ఈ నశించుచున్న వారు అనే గుంపులో ఉన్నటువంటి వారికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఈ వార్త. చాలా వేళాకోళంగా ఉంటుంది, చాలా వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది దేవుని యందు ప్రియులారా. కానీ మరొక వర్గం ఉన్నారు, వారెవరయ్యా అంటే రక్షింపబడుచున్నటువంటి వారికి మాత్రం ఈ సిలువను గూర్చినటువంటి వార్త శక్తిగా, దేవుని శక్తిగా ఉంది వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, దేవుని శక్తి అన్నాడు. మళ్ళా చదువుతున్నాను ఆ వచనాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని యందు ప్రియులారా, దేవుని శక్తిని ఎవరైనా అంచనా వేయగలుగుతారా? మానవ శక్తిని అంచనా వేయొచ్చు, లేదా ఒక యంత్రం యొక్క శక్తిని అంచనా వేయొచ్చు, కానీ దేవుని శక్తిని ఎవరైనా అంచనా వేయగలరా? వేయలేరు. కానీ ఈ లేఖనం చెప్తున్న విషయం ఏమిటి అంటే, సిలువను గూర్చిన వార్త. ఏ వార్త? సిలువను గూర్చిన వార్త ఈజ్ ఈక్వల్ టు ద పవర్ ఆఫ్ గాడ్. సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి. దేవుని యందు ప్రియులారా, దేవునికి ఎంత శక్తి ఉందో ఈ వార్తకు అంత శక్తి ఉంది. సిలువను గూర్చిన వార్తకు అంత పవర్ ఉంది. ఈ రాత్రి వేళ దేవుడు మనకు తెలియజెప్తున్న వాక్యం ఏమిటి అంటే, నశించుచున్నటువంటి వారికి మాత్రం చాలా ఎగతాళిగా, చులకనగా, అపహాస్యాస్పదంగా, వెర్రితనముగా కనబడతా ఉంది. దేవుని యందు ప్రియులారా, అలా ఎందుకు కనబడతా ఉంది? అసలు ఆ వర్గంలో ఉన్నటువంటి వారికి ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి విషయం ఏమిటయ్యా అంటే, ఎందుకు యేసు ప్రభువారన్నా, యేసును గూర్చిన సువార్త అన్నా, సిలువను గూర్చిన వార్త అన్నా కొద్ది మందికి ఎందుకు అంత చులకన, ఎందుకు అంత వెర్రితనము, ఎందుకంత అపహాస్యము అని ఆలోచన చేస్తే, దేవుని యందు ప్రియులారా, దేవుని గ్రంథము చెప్తున్న మరొక విషయం ఏమిటంటే, ఈ లోకమంతటికి, భూలోకమంతటికి ఒక అధికారి ఉన్నాడట. అతని పేరు బైబిల్ గ్రంథంలో అపవాది అని పేరున్నది. అతని యందే ఈ లోకమంతా ఉంది అని వాక్యం చెప్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో, లోకమంతయు దుష్టుని యందున్నది అంటాడు. లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము అంటాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయములో 30వ వచనములో, ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. అంటే దేవుని యందు ప్రియులారా, అపవాదికి లేఖనాలలో దేవుడు పెట్టినటువంటి పేర్లు ఏమిటాయా అంటే, ఈ లోకానికి అధికారి. అంతేకాదు, ఈ యుగ సంబంధమైన దేవత అనే పేరు కూడా పెట్టాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గుడ్డితనము కలుగజేసెను అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, యేసును గూర్చి పేరెత్తితే చాలు, సిలువను గూర్చిన వార్త చెబితే చాలు, సువార్తను ప్రకటించేవారైతే చాలు, ఎక్కడ లేనంత చులకన భావం, ఒక అపహాస్య ధోరణి, వెర్రితనం. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు వాళ్ళ దృష్టికి అట్లాగా ఎంచబడుతుంది అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, ఈ యుగ సంబంధమైన దేవతట. అపవాదికి ఉన్న పేరేమిటి ఈ వచనంలో? ఈ యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేస్తూ ఉంటుందో వాళ్లకు యేసయ్య సువార్త అన్న, సిలువను గూర్చిన వార్త అన్న వేలాకోలంగా ఉంటది. కానీ ఎవరి కన్నులైతే తెరవబడతాయో, దేవుని యందు ప్రియులారా, కన్నులు అంటే ఈ మానవ దేహానికి ఉన్నటువంటి ఈ కన్నులు కాదు, మనోనేత్రాలు అంటే మన ఆత్మకు ఉన్న నేత్రాలు విప్పబడాలి. దేవుని యందు ప్రియులారా, ఆ నేత్రాలు విప్పబడకుండా ఈ అపవాది ఏం చేస్తాడయ్యా అంటే, మన కన్నులను మూసివేస్తూ ఉంటాడు, మనుషుల కన్నులను మూసివేస్తూ ఉంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి వారిని గూర్చినటువంటి సువార్తను వారు ఎరుగలేరు. దయచేసి మీరు చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, జ్ఞానికి కన్నులు తలలోనున్నవి అంటాడు. తలలో కన్నులున్నాయి. మనోనేత్రాల గురించి చెప్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయములో ఆయన ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 17వ వచన ప్రారంభంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో నశించుచున్నటువంటి వారు అన్నాడు కదా. ఈ నశించుచున్నటువంటి వారు ఎవరు అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తున్న విషయం ఏమిటయ్యా అంటే, దేవుని కార్యాలకు విరుద్ధంగా పనిచేసే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటండి? ఉదాహరణకు, దేవుని యందు ప్రియులారా, ఒక వ్యక్తిని తాజ్ మహల్ దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి. ఎక్కడికి తీసుకెళ్ళాం? తాజ్ మహల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఆహా, ఈ యొక్క కట్టడం యొక్క సౌందర్యం ఎంత బాగుంది, దీన్ని కట్టడం ఎంత నైపుణ్యంతో చేశారు అని దాన్ని పొగుడుతున్నాం అనుకోండి. తీసుకెళ్లిన వ్యక్తికి ఏమో కన్నులు లేవు, గుడ్డివాడైనా. ఇప్పుడు వర్ణించే వర్ణన తన నయనాలతో అంటే నేత్రాలతో ఆస్వాదించగలుగుతాడా? ఎందుకు? ఆయన కళ్ళు లేవు, చూడలేకపోతున్నాడు. పక్కన ఆయన కళ్ళున్నాయి, పక్కనున్న ఆయన దాన్ని వర్ణిస్తున్నాడు. ఆహా, చలువరాతి రాళ్లతో కట్టారు, పాలరాళ్లతో కట్టారు అని వర్ణిస్తున్నాడు. దీని హైట్ ఇంత ఉందంటున్నాడు, దీని వెడల్పు ఇంతుంది, దీని పొడవు ఇంతుంది. ఆహా, ఏమి గార్డెన్ ఇది, ఏమి కట్టడం ఇది అని ఆ తాజ్ మహల్ని వర్ణిస్తూ ఉంటే, ఆ కన్నులు లేని వ్యక్తికి ఆ అందమైనటువంటి కట్టడాన్ని తాను వీక్షించగలుగుతాడా? చూడండి. దేవుని యందు ప్రియులారా, ఈ భౌతిక నేత్రాల గుడ్డితనమే కాదు, మన మనోనేత్రాలు కూడా గుడ్డితనం ఉంటుంది అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. భౌతిక శరీరానికి కన్నులు ఎలాగైతే ఉన్నాయో, మన అంతరంగ పురుషునికి కూడా కన్నులుంటాయి. ఆ కన్నులు తెరవబడిన వారికి మాత్రమే యేసుక్రీస్తు దేవుడు అని వారు గుర్తుపట్టగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు వారు యేసు దేవుడని వారు గుర్తుపట్టలేరు. ఉదాహరణకు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే
యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే, యేసుని నమ్మిన వాళ్ళే. ఆయన సిలువ వేశారు, చనిపోయాడు, సమాధి చేసేశారు. అందరూ యేసు ప్రభు గురించి ఆ యెరూషలేములో మాట్లాడుకుంటున్నారు. అయితే 3వ రోజు ఆయన శిష్యులలో 2 వ్యక్తులు ఎమ్ఐఈ అనే మార్గంగా వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పటికి యేసు 3వ రోజున ఆయన పునరుద్ధానుడయ్యాడు, మహిమ శరీరంతో ఉన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే, వాళ్ళిద్దరు ఎవరో కాదు, యేసయ్య శిష్యులే. ఏంటండి మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏంటని మాట కలిపాడు. అదేనండి మీకు తెలియదా, యేసును సిలువ వేశారు, చంపేశారు, సమాధి చేశారు, అన్యాయం చేశారండి. ఆయన ఎంత మంచోడో, ఆ మంచి మనిషిని తీసుకెళ్లి సిలువ వేసి హింస పెట్టేశారండి. ఇట్లా మాటలు జరుగుతున్నాయి. సరే, వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత, సరే మీరు ఇంత దూరం వచ్చారు కదా, కొంచెం లోపలికి వచ్చి భోజనం చేయండి అని అడిగారు. సరే పదండి అని యేసు లోపలికి వచ్చాడు. వాళ్ళు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆ కూర్చునేదాకా ఇతను యేసు అని వాళ్ళిద్దరికి తెలుసా? ఏమో తెలుసా? తెలియదు. అక్కడ లేఖనాల్లో మనం చూస్తే వారి కన్నులు తెరచినందున యేసు అని వారు గుర్తుపట్టారు కదా. చూడండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిన. అప్పుడు దాకా యేసు అనే వారు గుర్తుపట్టలేదు. కారణం ఏమిటి? ఈ వచనములో వారి కన్నులు తెరవబడి, అంటే అంతకుముందు వారి కన్నులు ఎలా ఉన్నాయన్నమాట. అమ్మ చెప్పాలి. ఇప్పుడు తెరవబడ్డాయంటే అంతకుముందు వారి కన్నులు ఎలాగున్నాయి? మూయబడ్డాయి. అక్కడే ఉంది, మీరు చూడండి 24వ అధ్యాయములో 16వ వచనాన్ని మనం చదివితే, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు అనేక ప్రాచీన మత గ్రంథాలలో యేసు క్రీస్తు ప్రభువారి ఛాయలున్నాయి, నీడలున్నాయి. కాలములో యేసు ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు టైం ఎంత అయిందంటే మీరు ఏం చెప్తారండి? సమయం ఎంత అయింది ఇప్పుడు? అమ్మ టైం ఎంత అయింది? 10:15. ఏ 10:15 అంటే రాత్రి 10:15. ఏ రాత్రి అంటే ఈరోజు డేట్ చెప్పాలి. ఈరోజు డేట్ ఎంత? 17వ తారీఖు. ఏ 17? మార్చి 17. ఏ మార్చి అంటే 2022. ఏ 2022? క్రీస్తు శకము 2022 మార్చి 17 రాత్రి 10:15 అయిందని చెప్పాలి టైం అడిగితే. అంటే కాలము అనే ప్రస్తావన రాగానే ఎవరు రావాలి? ఎవరు వస్తున్నారు? అంటే కాలములో క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడు. అంటే నువ్వు కాలాన్ని చూస్తున్నప్పుడు క్రీస్తు ఉంటున్నాడు, చరిత్రను చూస్తున్నప్పుడు క్రీస్తు ఉంటున్నాడు, పురాతత్వ శాస్త్రాన్ని నువ్వు చూసినప్పుడు త్రవ్వకాలలో బైబిల్లో ఉన్న వాటివి అనేకవి మనకు కనబడుతున్నాయి. దేవుని యందు ప్రియులారా అనేక రుజువులను పెట్టాడట దేవుడు. బైబిల్ గ్రంథంలో చెప్తాడు. దయచేసి ఒక వచనం చదువుదాం, మీరు చూడండి. అపోస్తుడైనటువంటి పౌలు, మొదటిగా మీరు చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడొచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ప్రమాణములను అనే దగ్గర ఫుట్ నోటు కింద ఏమి ఇచ్చాడు? నెంబర్ 1 వేసి ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడండి? రుజువులు. యేసు దేవుడై ఉన్నాడని, యేసే క్రీస్తు అయి ఉన్నాడని,
యేసే సృష్టికర్త అయి ఉన్నాడు అని ఆయన ఏం చేశాడటండి? అనేక రుజువులను చూపించాడట. బైబిల్ చెప్తుంది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో. ఊరికినే ఒక కథగా చెప్పి, ఒక కథను అల్లి ఆ కథగా చెప్పి ఈ కథను మీరు నమ్మండి అన్నట్టుగా యేసు చెప్పటం లేదు. యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త మీరు ఎక్కడ చూసినా ఒక సాక్ష్యంగా కనబడతా ఉంది. కాలాన్ని చూస్తారా? కాలములో ఆయన సాక్షిగా ఉన్నాడు. ఏమైనా నీ పేరేంటంటే కొద్దిమంది ఏమంటారంటే చంటి సార్, బుజ్జి, చిన్న, పెద్ద. అది కాదయా, నీ పూర్తి పేరు ఏంటి అంటే అప్పుడు చెప్తాడు, ఇంటి పేరుతో సహా అతని పూర్తి పేరు చెప్తారు. ఇప్పుడు మనం సమయం ఎంత అయిందంటే ఏం చెప్తున్నా నిక్ నేమ్లా చెప్తున్నాం, 10:30, 10:15. అలా కదా, పూర్తి సమయం చెప్పు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఇలా చెప్పాలి. క్రీస్తు శకం 2022 మార్చి 17 రాత్రి 10:15:22 అయింది. ఇది సమయం చెప్పేది. అంటే నువ్వు కాలమును గూర్చి మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎవరిని గూర్చి మాట్లాడాలి? క్రీస్తును గూర్చి మాట్లాడాలి. అంటే కాలములో యేసును ఆయన సాక్షిగా నిలబెట్టాడు, సాక్షిగా ఉన్నాడు యేసు. అలాగే అన్ని ప్రాచీన మత గ్రంథాలలో క్రీస్తును గూర్చిన ఛాయలు ఉన్నాయి, నీడలు ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, చరిత్రను మీరు చూస్తే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ హిస్టారికల్ పర్సన్. ఆయన ఒక చారిత్రాత్మక పురుషుడు, ఆయన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. దేవుని యందు ప్రియులారా, ఇలాగా మీరు ఎన్ని లోకములో వెతికినా కూడా ఆయన గూర్చినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. మీరు ఇంకా చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత. అంటే యేసును గూర్చిన సాక్ష్యము లేకుండా ఆయన చేయలే. అంటే ప్రకృతిలో ఆయనను గూర్చిన సాక్ష్యం ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎక్కడ యథార్థవంతమైన హృదయముతో వెతికినా యేసును గూర్చిన సాక్ష్యము మీకు దొరుకుతుంది. యేసు దేవుడని అర్థమవుతుంది. మరి దేవుడు ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని రుజువులు కాదనుటకు వీలు లేని విధంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నా యేసు దేవుడని అంగీకరించలేకపోవటమే కాదు, ఒక వెర్రితనముగా ట్రీట్ చేస్తూ ఉన్నారంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే లేఖనం ఏం చెప్తుందంటే వారి మనోనేత్రములు ఎలాగున్నాయట? చెప్పండి ఎలా ఉన్నాయటండి? గుడ్డితనముగా ఉన్నాయట. ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యమునకు మానవులు అందరూ రావటము అపవాదికి ఇష్టము లేదు. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్న సంగతి ఏమిటంటే మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి తనలో ఉన్నటువంటి ఆత్మకు చావు అనేది లేదు, చావు లేదు. తాత్కాలికంగా తన దేహాన్ని తాను విడిచిపెడతాడంటే, మనం ఇంటికి వెళ్ళి పగలంతా అలసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా స్నానం చేసి భోజనం చేయగానే మంచి నిద్ర వస్తుంది. మనం ఆ రాత్రంతా ఎలాగైతే నిద్రలో ఉంటామో ఈ దేహాన్ని కొంతకాలం విడిచిపెడతాం, అంతవరకే. కానీ ఆ ఆత్మకు, ఆ ప్రాణమునకు చావు అనేది లేదు, చావు అనేది లేదు. ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్న విషయం ఏమిటి అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తన ఆత్మ, తన ప్రాణము, తన దేహము, ఈ మూడు కూడా రక్షణలోనికి రావాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తున్నాడు. రక్షింపబడుచున్న గుంపు ఒకటి మనం చదివిన మూలవాక్యంలో చదివాం.
ఆ రక్షింపబడుచున్నటువంటి ఆ వర్గములోనికి ప్రతి మనిషి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ తిమ్మయ్యపాలెంలో ఈరోజు ఇలాంటి సభలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడనే కాదు, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ పట్టణంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ మారుమూల కొండల్లో, అడవుల్లో ఎక్కడ క్రీస్తును గూర్చిన సువార్త, సిలువను గూర్చిన వార్త ప్రకటించబడుతుందన్న కారణం ఒకటే, ఏమిటంటే మానవులందరూ కూడా వాళ్ళు దేవుని రాజ్యానికి రావాలి. దేవుని రాజ్యంలో లేరు అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారా అంటే వాళ్ళు నిత్య శిక్ష నరకాగ్నిలో కాలిపోతూ ఉంటారు. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మనసు ఎలాంటిదంటే శత్రువును ప్రేమించే మనసే కాదు, మనుషులందరూ కూడా రక్షణ పొందాలి, ఎవరు కూడా నరకంలో పడకూడదు, అందరు రక్షణ పొందాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దయచేసి మీరు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో ఆయన చెప్తున్నాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అందరా కొందరండి, రక్షణ అందరు పొందాలా, కొందరు పొందాలా? దేవుడు అనేవాడు అందరి వాడు. ఈయన మా దేవుడు, మా దేశానికే దేవుడు, వేరే దేశాలకు దేవుడు కాడు అనేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు అనేవాడు అందరి వాడు. యూదులకు అలాంటి అహంకారం ఉండేది. త్రియేక దేవుడైన యెహోవా మా దేవుడు అండి, ఈయన మా దేవుడు అంటే అర్థం ఏంటి? ఇంకెవరి దేవుడు కాదు, వాళ్ళకి దేవుడు కాదు, వీళ్ళకి దేవుడు కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఎవరికి దేవుడు కాడు, ఈయన మా దేవుడు, మా సొంతం, మాకే అంటే పౌలు అన్నాడు, ఓ ప్రశ్న వేశాడు, దేవుడు యూదులకే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. యూదులకు దేవుడైన దేవుడు అన్యజనులకు కూడా దేవుడే అన్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో ఆయన అంటాడు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ దేవుడు అయిన దేవుణ్ణి ఈ రోజు మేము ప్రకటిస్తున్నాం. సర్వ మానవాళిని రక్షించే ఆ రక్షకుడైన యేసు క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి తాను 2 స్థలాల్లో ఏదో ఒక స్థలంలో ఉండాలి. ఒకటి ఉంటే దేవుని రాజ్యంలోనైనా ఉండాలి యుగాలు, లేకపోతే నరకం అంటే అగ్నిగుండం. అది ఎంత దూరం వెళ్ళినా అగ్నిగుండమే, ఎంత కిందకెళ్తున్నా అగ్నిగుండమే. అగ్ని ఏమో ఆరిపోదు, పురుగేమో అంటే ప్రాణం పోదు, అగ్ని ఆరిపోదు. ఆ బాధ వర్ణానతీతం. ఆ భయంకరమైనటువంటి బాధను తప్పించడానికే ఈనాడు సిలువను గూర్చిన వార్త ప్రపంచమంతా కూడా ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఇంతమంది సేవకులు ఎంతగానో ప్రయాసపడి సిలువను గూర్చిన వార్తను ప్రకటిస్తూ ఉంటే, రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే, కాలములో, ప్రకృతిలో, గ్రంథాలలో ఎందెందు వెతికిన అన్నిటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి క్రీస్తును గూర్చి ఆధారాలతో ప్రకటిస్తూ ఉంటే, యేసు క్రీస్తును దేవుడుగా ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు క్రీస్తును ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటే, ఈ రాత్రి వేళ దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే, దేవునికి విరుద్ధంగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నరకానికి ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళాలని ఉద్దేశంతో అపవాది అనబడిన యుగ సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రాలకు ఏం కలుగజేశాడండి? గుడ్డితనాన్ని కలగజేసేశాడు. దేవుని యందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఆ గుడ్డితనాన్ని పోగొట్టడానికే ఈ రాజ్య సువార్త సభలను, ఈ సర్వసత్య సభలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎన్నో సాక్ష్యాలు, ఇన్ని నేను గుడ్డిగా విశ్వసించమని చెప్పటం లేదు, బైబిల్లోనే దేవుడు చెప్తున్నాడు అనేకమైన ప్రమాణాలు,
అంటే రుజువులు. ఆయన అనేకమైన సాక్ష్యాలు చెబుతూ ఉన్నాడు. కాబట్టి వీటిని చూసి కూడా, గ్రహించి కూడా మరి రక్షణ పొందలేని వారు దేవుని యందు ప్రియులారా దేవుని యొక్క నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు గనక దానిలోనికి వెళ్లకుండా ఉండటానికి దేవుడు ఈరోజు సిలువను గూర్చిన వార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా ఈ రాత్రి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత కలుగజేసినటువంటి ఆ పొరలు ఊడిపోవాలి, ఆ గురుడితనము స్వస్థత నొందాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి. అలా వెలిగించబడినప్పుడు జరిగే పరిణామం ఏమిటంటే, ఇదిగో లోకరక్షకుడైనటువంటి యేసు ఈయనే అని గుర్తుపట్టి రక్షణ పొందగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథాల్లో ఎక్కువగా పుస్తకాలు రాసినటువంటి గ్రంథకర్త పౌలు. ఈ పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు దేవుని యందు ప్రియులారా తన కన్నులు మూయబడ్డాయి, తన కన్నులకు పొరలు కమ్మాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను దూషించడం, హింసించడం, జైల్లో వేసేయటం, యేసుక్రీస్తు శిష్యులను పట్టుకొని అవసరమైతే చంపాలి అని ఒక అధికారాన్ని కూడా పొందుకొని తిరిగి వెళుతుంటే ఆకాశము నుంచి సిలువ వేయబడిన యేసు అతని కన్నులకు కనిపెట్టాడు. వెంటనే ఆకాశం నుంచి ఒక దర్శనము కలిగింది. అప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు. ఆకాశం నుండి ఆయనకు కలిగిన దర్శనాన్ని సౌలు చూశాడు. ఎప్పుడైతే యేసును చూశాడో ఆ పొరలు రాలిపోయాయి, ఆ గుడిదనం పోయింది. దేవుని యందు ప్రియులారా దేవుని స్వరాన్ని విన్నాడు. ఏమని? సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. దేవుని సిలువను చూశాడు, ఆ సిలువ మీద ఉన్న యేసును చూశాడు, ఆయన స్వరాన్ని విన్నాడు. దేవుని యందు ప్రియులారా వెంటనే ఈ యుగ సంబంధమైన దేవత అతని కన్నులకు కలుగజేసిన గుడ్డితనమంతా పోయింది. యేసే దేవుడని. అంతకుముందు ఏం చేసేవాడు ఈ సౌలు? అమ్మ చెప్పండి, అంతకుముందు సౌలు ఏం చేసేవాడు? యేసు దేవుడు అన్న శిష్యులను పట్టుకొని ఆయన దూషించేవాడు, హింసించేవాడు, తీసుకెళ్లి జైల్లో వేసేవాడు, అవసరమైతే చంపడానికి బయలుదేరి వెళ్తుంటే సౌలును దేవుడు దర్శించాడు. ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే సౌలు కన్నులు తెరవబడ్డాయో పౌలుగా మార్చివేయబడ్డాడు. ఇక అప్పటి నుంచి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యేసే క్రీస్తు అని ప్రకటించటం మొదలుపెట్టాడు. దయచేసి మీరు చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము మనం మొదటిగా 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచు. అంతకుముందు ఏం చేసేవాడు ఈయన గురించి సాక్ష్యం చూద్దాం మనం. చూడండి దయచేసి 19వ వచనం నుంచి మనం చదువుదాం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడిని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని. ఇంతకు ముందు యేసు శిష్యులను బాధించి దూషించేటటువంటి ఈ సౌలు తన కన్నులు తెరవబడగానే యేసే దేవుడని గుర్తుపట్టి ఇక యేసును గురించి అనేక రుజువులు ఈయన చెప్పడం మొదలు పెట్టాడు. ఈయన అనేక ఆత్మలను రక్షించడం మొదలు పెట్టాడు. ఈయన అనేక సంఘాలను కట్టడం మొదలు పెట్టాడు. ఈ రాత్రి వేళలో ఈ సభలో దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, దేవుని యందు ప్రియులారా దేవునికి విరుద్ధంగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనుషుల మనోనేత్రాలను గుడ్డితనంతో కమ్మేసేసింది. నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి, నిజ దేవుని వార్తను అపహాస్యంగా ఎంచేటటువంటి పరిస్థితి. అయితే ఈ రాత్రి వేళ ఈ సదస్సు ద్వారా దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే,
మనుషుల మనోనేత్రాలు వెలిగించేది దేవుని యందు ప్రియులరా దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీ మనోనేత్రాలకు ఏం కలుగుతుందటండి? వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుతుందని పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. దయచేసి మీరు చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి నేను చదువుతున్నాను. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన ఎదుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏమన్నాడంటే, ఆయన అవతారంలో ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహానుని ముగ్గురిని తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళి యేసు రూపాంతరం చెందుతాడు. అప్పుడు పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళు ముగ్గురు దేవుని మహిమను కన్నులారా చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను శబ్దం వాళ్ళు చెవులారా విన్నారు. పేతురు అంటాడు, అయ్యా మేము కన్నులారా చూసిన దానికంటే, చెవులారా మేము దేవుని స్వరము వినిన దానికంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం ఉన్నది. చాలా మంది దర్శనాల మీద ఎక్కువగా ఆధారపడి సేవ చేస్తారు. దేవుడు నాతో ఇలా స్వరంతో మాట్లాడాడని చెప్తూ ఉంటారు, మంచిదే. కానీ దేవుడు పేతురు భక్తుని ద్వారా ఈ రెండిటి కంటే కూడా ఎక్కువగా దేన్ని హెచ్చిస్తున్నాడు? దేవుని వాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందట? అక్కడ చెప్తున్నాడు, దేవుని యందు ప్రియులారా మనం చూస్తే ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచినలా మీకు మేలు. అంటే ఈ కన్నులు మూయబడినప్పుడు ఉండే పరిస్థితి చీకటి. ఈ చీకటి పోవాలంటే ఏం కలగాలి? ఏం రావాలి? వెలుగు రావాలి. ఆ వెలుగు ఎలా కలుగుతుంది అంటున్నాడు? దేవుని వాక్యము వలన కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమునకు ఎవరు విధేయులవుతారో, ఎవరు ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటారో, ఎవరు తమ హృదయాలలో వాక్యమునకు చోటిస్తారో వాళ్ళలో ఉన్నటువంటి గుడ్డితనం పోతుంది. వారి మనోనేత్రాలు వెలిగించబడతాయని దేవుని వాక్యం చెబుతుంది. దయచేసి మీరు చూడండి, 119వ కీర్తన ముగించేద్దామండి. మనం ఇంకొక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. 119వ కీర్తనలో 130వ వచనాన్ని మనం చదివితే, నీ వాక్యములు వెల్లడియగుడ తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలుగు. అంటే నీ వాక్యములు వెల్లడి అగుడుతోడని ఏం కలుగుతుందట? వెలుగు. వెలుగు వచ్చిందంటే అంతకు ముందు ఉన్నటువంటి చీకటి ఏమైపోయినట్టు? పారిపోయింది. చీకటి అనేది ఎప్పుడు ఉన్నది? గురుడితనంలో ఉన్నప్పుడు. అంటే ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, సిలువను గూర్చినటువంటి వార్త, అంటే దేవుని యొక్క వాక్యము నువ్వు చదువు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. లేదా చదువు రాకపోతే వాక్యాన్ని చెబుతున్నటువంటి వారి వాక్యోపదేశాలు విను. ఇలా దేవుని వాక్యము వింటూ ఉండటం వలన, చదువుతూ ఉండటం వలన దేవుని యొక్క వెలుగు వేకువ చుక్కలాగా నీ హృదయములో ఆ వెలుగు ఉదయిస్తుంది. ఎప్పుడైతే నీలోనికి ఆ వెలుగు వస్తుందో నీలోనున్న ఆ చీకటి, అంటే ఆ గుడ్డితనం పోతుంది. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయో ఆ గుడ్డితనం పోతుందో అప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ ఎమ్మయి మార్గంలో వెళుతున్న
ఆ శిష్యుల వల్లే చూడగలుగుతావు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. సౌలుగా ఉన్నప్పుడు ఎలాగైతే దేవుణ్ణి చూసి పౌలుగా మార్చబడ్డాడో అలాగున నీవు కూడా వెలుగును పొందుతావు. నీ కన్నులు తెరవబడతాయి. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, రక్షింపబడుచున్న వర్గములోనికి నీవు వచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే, ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాల గుడితనాన్ని కలిగిస్తే, ఆ గుడితనంలోనే నీ జీవితం ముందుకు వెళ్తుంటే ఈ రాత్రి సిలువను గూర్చిన వార్త నువ్వు వినలేవు, విధేయత చూపించలేవు, లోబడలేవు. నీవు దేవుని వాక్య ప్రకారం ఈ రెండవ వర్గంలోకి వెళ్ళిపోయి నిత్య శిక్షకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ రాత్రి వేళ దేవుడు చెప్తున్న విషయం ఏమిటంటే, దాదాపు 2022 సంవత్సరాల క్రితం ఆ కల్వరి కొండ మీద సిలువ మీద వ్రేలాడినటువంటి యేసును గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త ఈనాడు నీకు దేవుని శక్తి అవుతుంది, నిత్య జీవ ప్రాప్తిని కలిగిస్తుంది. పరలోక రాజ్యములో యుగ యుగాలు నీవు జీవించడానికి దేవుడు నీ కృపను చూపిస్తాడు. అందుకే ఆఖరికి ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. సిలువను గూర్చిన వార్త ప్రకటించబడుతుండగా అనేక రుజువులను, సాక్ష్యాలను దేవుడు మన ఎదురుకు తీసుకొని వస్తుండగా ఇక ఆలస్యము అనేది చేయకుండా మనము రక్షణలోనికి రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో, చాలా మంది పాస్టర్ గారు మీరు చక్కగా చెప్పారు, అయితే వచ్చే సంవత్సరం చూద్దాంలేండి, పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఈ రక్షణ గురించి ఆలోచిద్దాంలేండి, ఇల్లు కడుతున్నాం, ఇల్లు అనివ్వండి, ఇట్లా ఎన్నో కారణాలు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, దేనికైనా మనం ఆలస్యం చేయొచ్చు, కానీ ఆ రక్షణ అంటే బాప్తిస్మం పొందటం, లోకం నుంచి వేరు చేయబడటం, దేవుని కుమారునిగా కుమార్తెగా నువ్వు చేయబడటం, ఈ రక్షణ పొందడానికి నువ్వెంత మాత్రం కూడా ఆలస్యమో చేయకూడదు. దేవుడు చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. దేవుని యందు ప్రియులారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకు? మానవుని ఊపిరి ఎప్పుడు పోద్దో చెప్పలేం. నేను చాలా మందిని చూశాను, చూడటానికి చాలా బలిష్టంగా, ఆరోగ్యవంతంగా, ఏ దేహంలో ఏ రోగము లేకుండా, చాలా చలాకీగా, చురుకుగా, పొద్దున్నే తెల్లవారుజామున లేచి వాకింగ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వ్యక్తుల్ని ఎందరో చూశాను. కారు వెళ్తా ఉంది, హైదరాబాద్ వెళ్తున్నారు. మా ఇంటి ముందు ఉన్న వ్యక్తి జరిగిన సంఘటన. హైదరాబాద్ వెళ్తా ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీతో. బాబు కారు ఆపాయా అన్నాడు. ఏంటి, ఏమైంది? ఏం లేదు, మీరు స్లోగా ముందుకు లాగండి, ఇప్పుడే వస్తానని ఆయన వెనక్కి వెళ్ళాడు. వెళ్ళిన వ్యక్తి చాలాసేపు రాలేదు. కుటుంబ సభ్యులకి డౌట్ వచ్చి చూస్తే మనిషి అక్కడ పడిపోయి ఉన్నాడు. ఏం జరిగిందంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఈ వ్యక్తి తెల్లవారుజామునే లేచి ఈ వాకింగ్ కావాల్సిన డ్రెస్, షూ కట్టుకొని ఒక్కరోజు కూడా మానకుండా రెగ్యులర్గా వెళ్తాడు వాకింగ్కి. మనిషి చాలా హైట్, వెయిట్, చక్కగా నీట్గా కనపడటానికి చాలా హుందాగా కనబడతాడు. శరీర సౌష్ఠవం చాలా బాగుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటాడు. కానీ తనకు తెలియదు తన ప్రాణం పోద్ది, చచ్చిపోతాడని. దేవుని యందు ప్రియులారా, ఆ వార్త విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. మానవుని యొక్క పోకడ ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. రక్షణ పొందకుండా ఒక వ్యక్తి ఈ లోకంలో తన దేహాన్ని విడిచిపెడితే పాతాళములు అంటే అగ్ని కీలకల్లో కన్ను తెరుస్తాడు. అగ్ని ఆరిపోదు, ఈ ఆతనేమో తప్పదు. అలా ఎంతకాలం? 1 సంవత్సరమా? 100 ఏళ్ళ?
1,00,000 సంవత్సరాల, 1,00,00,000 సంవత్సరాలు అంటే లేదు, నో ఎండ్. యుగ యుగాలు ఆ బాధను అనుభవిస్తూనే ఉండాలి. అందుకే ఈ రాత్రి వేళ ఈ తిమ్మయ్యపాలెంలో ఈ ఓఫిర్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు ప్రకటిస్తున్న సిలువను గూర్చిన వార్త ఏమిటంటే, నిన్ను నరకము నుంచి తప్పించగలిగే దేవుని శక్తి నీకు ఇవ్వబడుతుంది ఈ సువార్త ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త అది దేవుని శక్తి ఎందుకు అవుతుందంటే, ఏ వ్యక్తి, ఏ శక్తి ఈ పాతాళం నుంచి, నరకము నుంచి నిత్యత్వం అంతా కూడా కాపాడలేడు గాని ఇదిగో ఈ సిలువను గూర్చిన వార్త మాత్రమే నిన్ను కాపాడుతుంది. అందుకే ఇది దేవుని శక్తి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త అది ఏమై ఉందా అంటే దేవుని శక్తి. ఏమిటి దేవుని శక్తి? ఒక వ్యక్తి తను పాపంలోనే పుట్టి, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే చనిపోతే అతను మొదట పాతాళంలోకి వెళ్తాడు, ఆ తర్వాత నరకంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి ఎవరైనా తప్పించగలరా? దేవదూతలు, దురాత్మలు, శక్తివంతులైనటువంటి వ్యక్తులు ఎవరైనా, ఏ ఒక్కరైనా ఆ పాతాళం నుంచి విడిపించగలరా అంటే ఏ ఒక్కరు విడిపించలేరండి. కానీ దేవుడు విడిపించగలుగుతాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. అందుకే సిలువను గూర్చిన వార్త ఇది దేవుని శక్తి అని ఈ రాత్రి వేళ దేవుడు ప్రకటిస్తున్నాడు. కనుక యేసే దేవుడై ఉన్నాడని, క్రీస్తు అయి ఉన్నాడని అనేక రుజువులు, అనేక సాక్ష్యాలు దేవుడు మనకు అనేక రీతులుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని ఎందరెందరూ రోజు చదువుతుంటారో, చదువు రాకపోయినా చదివించుకుంటూ వింటూ ఉంటారో, వారి హృదయాలలో ఉన్న చీకటి పోయేటట్లు వేకువ చుక్కవలే దేవుని వెలుగు వారి హృదయాల్లో ప్రకాశిస్తుంది. వారిలో ఉన్న చీకటి తొలగుతుంది, వారి కన్నులు తెరవబడతాయి, వారు రక్షణ పొందుతారు, యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఆనందంగా ఉంటారు. అటువంటి దీవెన, రక్షణ లేని వారికి దేవుడు ఈ దినమునే అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు దేవుడు చెప్పిన వాక్యాన్ని మననం చేసుకుందాం. దేవుని యందు ప్రియులరా, నీకు చదువు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు బాగా డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ లోకంలో నీకు పరపతి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ ఒంట్లో నీ దేహంలో ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏది ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు రక్షణ సువార్తకు నువ్వు విధేయుడవు, విధేయురాలు కాకపోతే ఇక్కడ కన్ను మూస్తే పాతాళంలో కన్ను తెరుస్తావు. అక్కడ రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి పడిపోయిన తర్వాత అయ్యో ఇప్పుడు నాకు తెలిసిందండి, ఇప్పుడు యేసుని నమ్ముతానండి, బాప్తిసం పొందుతానంటే అవకాశం ఉండదు. దేవుడు చెప్తున్నాడు, నేడే నేడే మిక్కిలి అనుకూలమైన సమయము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులరా, నీ కన్నులు తెరవబడాలి. ఎలా తెరవబడతాయి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదువు, లేదా దైవ సేవకులు చెప్పేటటువంటి వాక్య సందేశాన్ని విని నీ హృదయంలో చోటివు. మెల్లమెల్లగా నీలో ఉన్న చీకటంతా వెళ్ళిపోతుంది. దేవుని యందు ప్రియులరా, దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తుంది. ప్రార్థన చేద్దాం అందరం కూడా. అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. దేవా, నువ్వు ఇంతవరకు రక్షణ పొందని వ్యక్తిగా ఉన్నట్లయితే నీ కొరకే ఈ సభలు, దేవుడు ఈ రాత్రి నీ కొరకే ఆయన మాట్లాడాడు. ఎందుకంటే నీటిలో తేలి ఆడుచున్నటువంటి నీటి బుడగ ఎంతో మానవుని జీవితము అంతే. ఎప్పుడు ముగిస్తుందో తెలియదు మన జీవితం. కానీ ఆ మరణ పిలుపు నీకు రాకముందే, ఆ మరణ నిద్ర నీకు రాకముందే, నేడు అను సమయం ఉండగానే నువ్వు సరెండర్ అవ్వాలి దేవునికి. దేవుని యందు ప్రాధేయపడదాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. రక్షణ లేని వారు, అయ్యా
నా కన్నులు తెరువయ్యా, నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నీకు లోపడగలిగే మనస్సునివ్వయ్యా, నాకు రక్షణ భాగ్యం దయచేయ్యా. ఆనాడు గుడ్డివాని భర్తమై కన్నులు భౌతికంగా తెరిచినట్లు, సౌలు కన్నులు తెరిచినట్లు, ఎమ్మయి మార్గంలో వెళ్ళిన శిష్యుల కన్నులు తెరిచినట్లు, గెహాజీ కన్నులు తెరిచినట్లు నా కన్నులు కూడా తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. ప్రార్థన చేద్దాం అందరం కూడా. ప్రతి ఒక్కరూ నోరు తెరచి, అయా నా కన్నులు తెరవరాయి, దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. ప్రియుడైన యోహాను పత్రాసులో, ప్రియమైన యేసుని స్వరూపము, ప్రియుడైన యోహాను పత్రాసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు, నిరతామునే నిన్ను చూడా. ప్రార్థన చేద్దామండి. దేవా నా కన్నులు తెరువు నాయన, లోకరక్షకుడైన నిన్ను చూచే నేత్రాలు నాకు దయచేయి నాయన. నీకు విధేయత చూపించి రక్షణ పొందే మనసు నాకు దయచేయమని రక్షణ పొందని వారు దేవుణ్ణి అడుగుదాం. ఈ సిలువను కూర్చున్న వార్త దేవుని ఎద్దుకు తీసుకొచ్చాడు గనక నీవు లోబడి రక్షణ పొందడానికి సిద్ధపడాలి. నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే
నిన్ను చూడా. లోకభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండారనను చూడ నిన్ను. నీ మహిమా దివ్య స్వరూపమును నిండారనను చూడ నిన్ను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. అల్పయు నీవెవో మేఘయు నీవే, అల్పయు నీవెవో మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. నిరతము నిన్ను చూడా. నిరతము నిన్ను చూడా. ప్రార్థన చేసుకుందాం. కోట్లాది మంది ప్రజల కన్నులు తెరవబడుతున్నాయి. యేసే లోక రక్షకుడని విశ్వసించబడుతున్నారు. వారు రక్షింపబడుచున్న గుంపు ఆ గుంపులోకి రావాలంటే మనుషుల మనోనేత్రాలు వెలిగించబడాలి. మనుషుల మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే యేసు దర్శనం, వాక్య దర్శనం నీకు కలగాలి. వాక్యాన్ని చదువుతూ ఉండగా, వాక్యోపదేశం వింటూ ఉండగా చీకటి కనుమరుగవుతుంది, కళ్ళు తెరవబడతాయి, మనోనేత్రాలు వెలిగించబడతాయి. అప్పుడు యేసు దేవుడు అని గుర్తించగలిగి రక్షణ పొందగలుగుతాం. అట్టి భాగ్యం మిమ్మల్ని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అడుగుదాం. ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకములో ఒకప్పుడు మేము లేము నాయనా. మా జీవితంలో ఒక పుట్టినరోజు అనేది ఉంది. ఆ పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు కూడా ఈ భూమి మీద మేము లేము. ఇప్పటికీ ఈ వయసులో ఇంతకాలానికి ఈ భూమి మీద ఉన్నాం. మరికొన్ని సంవత్సరాలకు ఈ భూమి మీద మేము ఉండం. ఉనికిలో లేని మమ్ములను ఈ భూమి మీద మేము జన్మించేటట్లుగా చేసి, పుట్టినది మొదలుకొని నేటి వరకు తుది శ్వాస వరకు మమ్మలను పోషిస్తూ ఉన్న, పోషించబోతూ ఉన్న మా పోషణకర్త దేవా, నీవే నిజమైన దేవుడు అని, లోకరక్షకుడు అని, సర్వ సృష్టికర్తవైన దేవుడు అని నమ్మే నమ్మిక, విశ్వాసము ఈ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు అందరికీ మీరు దయచేసి, నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము అని మీరు లేఖనములో చెప్పిన మీ మాటకు విధేయులై రక్షణ పొందునట్లు, నీ వాక్యము నీ బిడ్డల హృదయాలలోనికి వచ్చినట్లు నీ కనికరము చూపు నాయనా. రూపాంతరపు కొండ మీద నీ మహాదివ్య మహిమను చూచిన దానికన్నా, నీ స్వరమును విన్నదానికన్నా హెచ్చించిన నీ వాక్యము చీకటి గల
ప్రదేశాలలో వేకువ చుక్కవలే ప్రకాశించి ఆ చీకటినంతటిని పారద్రోలి కన్నులు తెరవబడి మనోనేత్రాలు వెలిగించబడి యేసే లోకరక్షకుడై ఉన్నాడని, రక్షణ ప్రదాతయ్య ఉన్నాడని విశ్వసించే మనసు కృప మీరే అనుగ్రహించి రక్షణ భాగ్యము పొందుకొని రక్షింపబడుచున్న వర్గములో చేర్చి యుగయుగాలు ఆ పరలోక రాజ్యంలో మీ రాజ్యములో ఆనంద సంతోష మహిమలో తొలతూగే భాగ్యం మీ ప్రజలకు మీరు దయచేయమని, విత్తబడిన వాక్యమని విత్తనాలు అందరి హృదయ లోతుల్లో నాటబడి నీరు కట్టబడి ఫలించడానికి కృప చూపమని, మీ బిడ్డలు ఎంతో వ్యయ ప్రయాసాలు నోర్చి తెమ్మై పాలెంలో ఏర్పాటు చేసిన ఈ సభలు మీ నామమునకు మహిమకరంగా, ఈ గ్రామ ప్రజల రక్షణార్థకరంగా, ఈ సంఘ క్షేమాభివృద్ధికరంగా ప్రయాసపడిన వారందరికీ దీవులు కలుగునట్లుగా ఈ రాత్రి వేళ ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం విన్న బిడ్డలకు, శబ్దయంత్రం ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలకు దీవెన కలుగునట్లుగా ఆశీర్వదించమని అర్థిస్తూ మేము చేసిన ప్రార్థన మనవులన్నీ మీరు ఆలకించి ఆమేన్ అని పలికినారని విశ్వసిస్తూ స్వతంత్రించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, అనేక సాక్ష్యాలను చూపించబడుతూ ఉన్న హృదయాలను కఠినం చేసుకున్నటువంటి ప్రజలకు మెత్తని హృదయాలు, మెత్తని మనసులను అనుగ్రహించి రక్షణ పొందుటకు కావలసిన విశ్వాసములను కృపలను అనుగ్రహించి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించుటకును, రక్షణ పొందిన వారి కన్నులు కూడా తెరవబడి సర్వసత్యమును గ్రహించుటకును, సర్వసత్యములో ఉన్నవారు సంపూర్ణ సిద్ధిని, దేవుని సంకల్పానుసారమైన సేవ చేయుటకును, నిత్యత్వ విలువలు శ్రేష్టమైన స్వాస్థ్యమును సంపాదించుకుని యుగాలు దేవుని రాజ్యములో మహిమ పౌరులుగా జీవించుటకు అవసరమైన అభిషేకము, కృపలు, జ్ఞానము, బలమును అనుగ్రహించి తోడయుండి సదాకాలము వరకు మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశ రక్తమునకే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.